ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కంప్లీట్ డీటెయిల్స్ మీ ఫిట్‌నెస్ అప్లికేషన్‌ది అలాగే బ్యాండ్‌ది. సో దట్ ఇది మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ ఈ బ్యాండ్‌ని యూజ్ చేస్తున్నారు అంటే. ఇక్కడ కనిపిస్తుందే అన్నమాట అప్లికేషన్ అనేది. ఇది మనకి ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ రెండిటికైతే సపోర్ట్ చేస్తుంది. ఇక ఆప్షన్స్ పరంగా, ఇంటర్ఫేస్ పరంగా చూసుకున్నా కూడా మనకి 2 కూడా సేమ్ గానే ఉంటాయి. ఎటువంటి చేంజెస్ లేకుండా. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే ఉంటుంది ఆండ్రాయిడ్‌లో అప్లికేషన్ అండ్ ఇది వచ్చేసి ఐఫోన్‌లో అప్లికేషన్. సో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మనకి సిమిలర్ గానే ఉంటాయి సెట్టింగ్స్ గానీ, ఆప్షన్స్ గానీ. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను ఐఫోన్‌లో చూపిస్తున్నాను. సో ఆండ్రాయిడ్‌లో కూడా సేమ్ సెట్టింగ్సే అనమాట. నేనైతే ఇప్పుడు ఐఫోన్‌లో మీ బ్యాండ్ 9 అయితే కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయిన వెంటనే ఇది చూపిస్తుంది సింక్రనైజ్ అయిందా లేదా, తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది బ్యాండ్‌ది అని. మీరు ఒకవేళ డిఫరెంట్ బ్యాండ్ ఫేసెస్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్‌లోకి వెళ్ళి అక్కడైతే మీరు ఆన్‌లైన్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మీరు బోల్డ్ అన్ని డిఫరెంట్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ బ్యాండ్ ఫేసెస్ అనాలి దీన్ని. బట్ నేను కన్‌ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి వాచ్ ఫేసెస్ అయితే చెప్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. సో మీరు ఏవైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ బ్యాండ్ స్టోరేజ్ మరీ అంత ఎక్కువ లేదు కాబట్టి అన్నీ అయితే మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోలేరు అనమాట. ఇక లిస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు ఒక్కొక్క వాచ్ ఫేస్లో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కస్టమైజేషన్ కూడా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రతి ఒక్క వాచ్ ఫేస్ నుండి వాచ్ ఫేస్కి అయితే చేంజ్ అవుతుంది. కొన్ని దాంట్లో ఏంటంటే అసలు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉండదు. నేనైతే ఇది అప్లై చేస్తున్నాను ఒక రెఫరెన్స్ కోసం. సో దట్ మీకు అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది ఎలా వస్తుంది ఏంటి అని. సో ఫస్ట్ మనం డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే అయితే డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్ అయితే అప్లై అయిపోతుంది బ్యాండ్కి. మీరు మళ్ళీ ఏ బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కస్టమైజేషన్ చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ ఇదే ఆప్షన్లోకి వెళ్ళి లోకల్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడైతే చూపిస్తుంది డిఫరెంట్ మీరు డౌన్లోడ్ చేసిన ఫేసెస్ అనేది ఈ వాచ్ ఫేసెస్. సో దాన్ని మళ్ళీ ట్యాప్ చేసి దాంట్లో కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నోటిఫికేషన్ ట్యాబ్. ఇక్కడైతే మీరు దీన్ని ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్ చేశారు అంటే దాంట్లో మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ ఆప్షన్స్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సెపరేట్‌గా ఒక్కొక్క అప్లికేషన్‌కి ఆన్ లేదా ఆఫ్ అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ అనేది. సో ఇది మీ ఇంట్రెస్ట్, మీ యొక్క యూసేజ్‌ని బట్టి ఇదైతే చేంజ్ అయిపోతుంది. జస్ట్ నేనైతే చూపిస్తున్నాను. ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫిట్‌నెస్ అండ్ హెల్త్. ఇక్కడ మీరు చూసినట్లయితే హార్ట్ రేట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంకా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. హైయెస్ట్ హార్ట్ రేట్, లోయెస్ట్ హార్ట్ రేట్ కూడా. సో ఇది చాలా గుడ్ థింగ్ అని అయితే చెప్తాను. తర్వాత వచ్చేసి స్లీప్ ట్రాకింగ్. నేనైతే 2 ఆప్షన్స్‌ని అయితే ఎనేబుల్ చేశాను ఇక్కడ. నేనైతే చెక్ చేస్తున్నాను కరెంట్లీ. సో దీని గురించి నేను ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడతాను. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. బట్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట స్లీప్ ట్రాకింగ్‌లోకి వెళ్ళినట్లయితే. తర్వాత ఆప్షన్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్. ఇదైతే నేను ఎనేబుల్ చేశాను. అండ్ సెట్టింగ్‌లో కూడా ఆల్ డే ట్రాకింగ్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసుకున్నాను. ఇది బేసికల్‌గా SpO2 అనమాట. సో దీన్ని కూడా అయితే టెస్టింగ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే వర్క్ అవుతుంది ఈ బ్యాండ్‌లో. తర్వాత వచ్చేసి స్ట్రెస్ మానిటరింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టాండింగ్ అలర్ట్. ఇదైతే నేను చాలా బాగా అయితే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి. అంటే మూవ్‌మెంట్ ఇవ్వండి, అంటే నడవండి అన్నట్టుగా. బికాస్ మనం సిట్టింగ్ పొజిషన్‌లోకి వెళ్ళామంటే మనకి టైమే తెలీదు. మనం చేస్తున్న వర్క్‌ని బట్టి 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్స్, 3 అవర్స్ అయినా సరే కంటిన్యూగా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఈ ఆప్షన్ అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. కానీ దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓన్లీ 1 అవర్‌కి అనమాట బై డిఫాల్ట్. మనం 30 మినిట్స్‌కో, 40 మినిట్స్‌కో అలా సెట్ చేసుకుంటే చాలా బాగుండేది. బట్ దీంట్లో ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంది బై డిఫాల్ట్‌గా. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఎన్ని స్టెప్స్ మీరు వాక్ చేశారు ఆ రోజులో అని చెప్పని. ఈవెన్ మీరు దీన్ని కస్టమైజేషన్ అయితే కూడా అయితే చేసుకోవచ్చు. అంటే ఒక టార్గెట్ సెట్ చేసుకోవడం ఆ విధంగా కూడా. తర్వాత వచ్చేసి వైటాలిటీ స్కోర్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి మీరు సెట్ చేసిన గోల్స్‌కి రీచ్ అయ్యలేదని చెప్పి నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది. సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి యాప్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు అలారం క్లాక్ సెట్ చేసుకోవచ్చు. ఇంకపోతే క్యాలెండర్‌లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే అప్ టు 7 డేస్ వరకు దాన్ని సింక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా టాస్క్ రిమైండర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకపోతే వెదర్ ఉంది, వరల్డ్ క్లాక్ కూడా అయితే ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఇన్‌బిల్ట్‌గా అయితే ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏదొచ్చినా సౌండ్ అయితే రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది దీంట్లో ఏమేమి ఉన్నాయని. ఫస్ట్‌లో విడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఈ విడ్జెట్స్‌ని ఈ బ్యాండ్‌లో చూపిస్తుంది కదా, ఆ విడ్జెట్స్ అన్ని మీరు ఆ పొజిషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలన్నట్లయితే డిలీట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సార్ట్ యాప్స్. మనకి బ్యాండ్‌లో డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో అది నేను కొద్దిసేపట్లో చూపిస్తాను. ఆ అప్లికేషన్‌లో కూడా మనం అంటే పొజిషన్‌ని చేంజ్ చేసుకోవడానికి ముందు వెనక్కి, వెనక్కి ముందుకి అలా పెట్టుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట. తర్వాత వచ్చేసి వైబ్రేషన్. ఇక్కడ ఏంటంటే మీరు వైబ్రేషన్‌ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఏ వాటికి ఏ విధంగా వైబ్రేషన్ రావాలని. అండ్ ఈవెన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఓన్‌గా వైబ్రేషన్ ప్యాటర్న్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు అర్థమవుతుంది అది ఫోన్ కాలా లేకుంటే మెసేజా ఏంటి అని చెప్పి. సో ఒకవేళ మీరు డ్రైవింగ్‌లో అలా ఉంటున్నారు అంటే.
ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్లీప్ మోడ్. దీంట్లో మీరు టైమ్ స్కెడ్యూల్‌ని అయితే పెట్టుకోవచ్చు. అంటే వేకప్ ఎప్పుడు పడుకుంటున్నారు అండ్ ఈవెన్ కావాలనుకున్నట్టయితే అలారం క్లాక్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు వేకప్ లాగా. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే ఇస్తుంది. ఎటువంటి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైండ్ డివైస్. అంటే మీ బ్యాండ్ అనేది ఎక్కడైనా పెట్టి మర్చిపోయారన్నప్పుడు మీరు ఇక్కడ ఇది ప్రెస్ చేయడం ద్వారా ఏంటంటే మీ బ్యాండ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మీరు ఈజీగా అయితే కనిపెట్టొచ్చు బ్యాండ్ ఎక్కడుంది ఏంటి అని. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెక్యూరిటీ. దీంట్లో ఏంటంటే మీరు ఒక 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు మీ బ్యాండ్‌కి. నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందని. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో నేనైతే ఒక పిన్ అయితే సెట్ చేశాను. మీరు ఇక్కడ టాప్‌లో చూడొచ్చు లాక్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా! దాన్ని ట్యాప్ చేశానంటే బ్యాండ్ అయితే లాక్ అయిపోతుంది. దీన్ని అన్‌లాక్ చేయాలంటే నేను మళ్ళీ ఇచ్చిన 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాలి. అప్పుడు ఇదైతే అన్‌లాక్ అయితే అవుతుంది. ఇక తర్వాత వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్. ఇక్కడైతే మీరు ఫర్మ్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే కొత్త డివైస్ కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే ఆల్రెడీ కనెక్ట్ అయిన డివైస్‌ని అన్‌పేర్ కూడా అయితే చేయొచ్చనమాట. ఇకపోతే అప్డేట్స్‌లో మీరు ఆటోమేటిక్ అప్డేట్స్ కూడా అయితే ఆన్‌లో లేదా ఆఫ్‌లో అయితే చేసుకోవచ్చు మీ యొక్క లైకింగ్‌ని బట్టి. సో ఇవన్నమాట డివైస్ ఆప్షన్స్ అలాగే సెట్టింగ్స్ మనకి లభించేది ఈ అప్లికేషన్‌లో. ఇప్పుడైతే మనం వర్కౌట్ ఆప్షన్స్‌లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వర్కౌట్ రిలేటెడ్‌గా. మీరు జస్ట్ పేరు చెప్పండి, ఆ వర్కౌట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో అన్నీ అయితే ట్రాక్ చేస్తుంది ఈ బ్యాండ్ అనేది. ఇకపోతే ప్రతి ఒక్క దాంట్లోనే మనకి స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి మీరు చేసిన వర్కౌట్‌ని బట్టి. అండ్ చాలా యూజ్‌ఫుల్ డేటా కూడా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే మాత్రం మీకు ఈ డేటా చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేనైతే ఈ బ్యాండ్‌ని మెయిన్‌గా టాప్ 1-3 చూసుకున్నట్లయితే టాప్ 1లో ట్రాకింగ్ కోసం అనమాట. ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను ఏంటని చెప్పని. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎన్ని స్టెప్స్ నడిచాను అనేది ట్రాక్ చేయడానికి. ఇంకా ఫైనల్లీ థర్డ్ థింగ్ వచ్చేసి స్లీప్ మానిటరింగ్‌కి. ఈ 3 థింగ్సే మెయిన్ ఫోకస్‌లో అయితే కొన్నాను ఈ బ్యాండ్. అదే యూజ్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ ఇంకా మరి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి గానీ అవి అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. బట్ ఎవ్రీడే అంటే మాత్రం ఈ 3 ఆప్షన్స్ పక్కా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే ఈ స్టాటిస్టిక్స్‌ని ఒక ఇమేజ్ రూపంలో మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. లేకుంటే వేరే వాళ్ళకి కూడా అయితే షేర్ చేసుకోవచ్చు. ఇకొచ్చేసి హెల్త్ సెక్షన్‌లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు టాప్‌లో చూడొచ్చు ఈరోజు స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తుంది. అంటే మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఎంత టైం నడిచారు అండ్ ఎన్ని స్టెప్స్ నడిచారని. ఇది ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క గోల్స్‌ని బట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ డేటాని సింక్రనైజ్ అయితే చేయొచ్చు ప్రతి ఒక్క మొబైల్ టు మొబైల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ ఒక వారం వరకు మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో యూజ్ చేశారు. తర్వాత ఇంకొక వారం ఐఫోన్‌లో యూజ్ చేశారు అంటే మీరు ఐఫోన్‌లో యూజ్ చేయకముందు ఒక వారం ఆండ్రాయిడ్ మొబైల్‌లో యూజ్ చేశారు కదా! ఆ డేటా మొత్తం మీకు ఐఫోన్‌లో చూపిస్తుంది. అదే మీరు ఐఫోన్‌లో 1 వీక్ యూజ్ చేసి మళ్ళీ ఆండ్రాయిడ్‌లోకి షిఫ్ట్ అయ్యారంటే ఐఫోన్‌లో చూపించిన డేటా కూడా మళ్ళీ మీకు ఆండ్రాయిడ్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా డివైస్ టు డివైస్‌లో ఉన్న డేటా చాలా సీమ్‌లెస్‌గా అయితే కనెక్ట్ అవుతుంది. సో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్ డేటా. నేనైతే దీని గురించి ఫుల్ రివ్యూలో డీటెయిల్‌గా మాట్లాడతాను. సో దట్ మీకు చాలా బాగా అయితే అర్థమవుతుంది. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసినా సరే డీటెయిల్‌గా స్టాటిస్టిక్స్ అయితే చూపిస్తుంది. దాని గురించి మీరు ఏమేమి చేశారని చెప్పని. సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎంత ఇంటెన్సిటీతో మీరు చేశారు ఆ వర్కౌట్ లేకుంటే ఆ థింగ్ అనేది. ఇక బ్లడ్ షుగర్ ఆప్షన్ అనేది ఈ బ్యాండ్‌లో అయితే సపోర్ట్ లేదు. సో అందుకే ఇది 0 ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇవన్నమాట గైస్ ఓవరాల్‌గా మనకి లభించే ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అప్లికేషన్‌లో. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ ప్రొఫైల్ ట్యాబ్‌లోకి వెళ్ళినట్లయితే దాంట్లో మీకు థర్డ్ పార్టీ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. మీ అప్లికేషన్‌లో ఉంటుంది కదా! ఆ డేటా అనేది ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలని వేరే యాప్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్‌లో చూపిస్తున్నాను కాబట్టి ఐఫోన్‌లో హెల్త్ యాప్ అని అయితే ఉంది. అదే మీరు ఆండ్రాయిడ్‌లో చూసినట్లయితే డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. సో ఓవరాల్‌గా ఇదన్నమాట అప్లికేషన్ గురించి. ఇప్పుడైతే మనం బ్యాండ్ ఆప్షన్స్ అలాగే సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు బ్యాండ్‌లో బాటమ్ నుంచి టాప్‌కి స్వైప్ చేసినట్లయితే మీరు ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే చూడొచ్చు బ్యాండ్‌లో ఆల్రెడీ ఉండేటివి. ఇక్కడ మీరు వర్కౌట్ సెక్షన్‌లోకి వెళ్లారంటే మీరు ఇంకా హ్యూజ్ లిస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఒక్కొక్క వర్కౌట్‌కి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్ రీజన్ ఈ ఆప్షన్స్ ఇవ్వడానికి ఏంటంటే మీరు వర్కౌట్ చేస్తున్న దాన్ని బట్టి మీ బాడీ మూవ్‌మెంట్స్ అవ్వచ్చు, ఇంటెన్సిటీ అవ్వచ్చు, ఇంకపోతే హార్ట్ రేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నారంటే వర్కౌట్ టైప్ అనేది మీకు మోస్ట్ యాక్యురేట్ డేటా అయితే వస్తుంది ఈ బ్యాండ్ నుంచి. సో దట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోగలరు ఎంత క్యాలరీస్ బర్న్ చేశారు, ఎంత హార్ట్ రేట్ వెళ్తుంది ఏంటి అని. ఒకవేళ మీరు ఏదైనా ఆప్షన్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే జస్ట్ లెఫ్ట్ నుంచి అయితే స్వైప్ చేయండి, బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ బ్యాండ్‌లో కూడా మనకి డిఫరెంట్ ఫిట్‌నెస్ అండ్ డిఫరెంట్ వర్కౌట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇవే మనకి అన్ని మొబైల్ ఫోన్‌లో కూడా అయితే చూపిస్తుంది. జస్ట్ దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే అనమాట ఆప్షన్స్ అనేది.
ఇక ఈ బ్యాండ్ బ్రైట్‌నెస్ పరంగా మాట్లాడుకున్నా ఇది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్తాను నేను. నేను డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టి కూడా యూజ్ చేశాను. చాలా అంటే చాలా బ్రైట్‌గా అయితే ఉంది. ఎక్కడ మనకి చాలా డిమ్ అన్న ఫీలింగ్ అయితే రాలేదు. సో, బ్రైట్‌నెస్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు దీంట్లో. ఒకవేళ మీరు నోటిఫికేషన్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అంటే జస్ట్ పైనుంచి కిందకి స్వైప్ చేస్తే అక్కడైతే కనిపిస్తుంది. సేమ్ మనం మొబైల్ ఫోన్స్‌లో స్వైప్ చేస్తాం కదా! అదే విధంగా. కానీ మనమైతే రిప్లైస్ అవేమి వేయలేం. జస్ట్ నోటిఫికేషన్స్ అయితే చూడొచ్చు. ఇక మీరు లెఫ్ట్, రైట్ స్వైప్ చేశారంటే డిఫరెంట్ విడ్జెట్స్‌ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో, అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. ఈ మీ బ్యాండ్ 9 అప్లికేషన్ సపోర్ట్, అలాగే సెట్టింగ్స్, ఆప్షన్స్, ఇంకా మీ బ్యాండ్‌లో ఉండే డిఫరెంట్ థింగ్స్ అనేది. సో, నేనైతే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే మీకు చూపించాను. ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, ఏంటి అని చెప్పని. ఇంకా మీకు స్టిల్ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో దట్ నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.